నేను సచిన్. మీరు గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా? అంటే గూగుల్ పే, ఫోన్ పే లాంటివి వాడుతున్నారా? అయితే మీకే ఈ గుడ్ న్యూస్. ఇన్నాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే మీరు పిన్ ఎంటర్ చేయాల్సి వచ్చేది. అది 4 డిజిట్స్ కావచ్చు, లేకపోతే 6 డిజిట్స్ కావచ్చు. అంటే 1 2 3 4 లేకపోతే 1 2 3 4 5 6. జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు వాటి అవసరం లేకుండా ఎందుకు వీటి అవసరం గురించి మాట్లాడుకుంటాం అంటే చాలా సార్లు ట్రాన్సాక్షన్ చేసే సమయంలో నాలాంటి వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అరే పిన్ మర్చిపోయి అనుకుంటుంటాం. సో ఇక్కడి నుంచి అటువంటి ఇబ్బంది లేకుండా ఫింగర్ ప్రింట్ కావచ్చు, లేకపోతే ఫేస్ రికగ్నిషన్ తో ట్రాన్సాక్షన్ చేసేందుకు ఆ వెసులుబాటు కల్పించేందుకు ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధం కాబోతుందట. ప్రస్తుతం దీనికి సంబంధించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అది కూడా అక్టోబర్ 8 నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రాబోతున్నట్టు తీవ్రమైన చర్చ జరుగుతున్న సందర్భం. సో ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే అఫీషియల్ గేట్వేస్ ఉంటాయి కదా, గేట్వేస్ ఇవేవి కూడా ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ దీనికి సంబంధించి మాత్రం చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అక్టోబర్ 8 నుంచి కనుక అమల్లోకి వచ్చింది అనుకుందాం, ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో ఒక్కొక్కరికి 3 అకౌంట్ ఉంటుంటాయి, బ్యాంక్ అకౌంట్స్ ఒకే నెంబర్ మీద. సో ఇటువంటి సందర్భంలో ఆ పాస్వర్డ్స్ మర్చిపోతుంటారు, అప్పుడు ఇబ్బంది కదా. సో అటువంటి సందర్భాల్లో ఈ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, లేకపోతే ఫేస్ రికగ్నిషన్ కావచ్చు బాగా దోహదపడుతూ ఉంటుంది. బట్ దీని వల్ల ఇంకొక ఇష్యూ కూడా ఉందండి. ఎందుకంటే కాస్త పెద్దవాళ్ళు కావచ్చు, ఇలా కొంతమంది వాడే సందర్భంలో కాస్త ఇబ్బందికర వాతావరణంలో ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఇష్యూస్ రైజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా. ఎందుకంటే ఒక సందర్భం చూస్తూ ఉంటాం, పేమెంట్స్ చేసేటప్పుడు పిన్ కొట్టే సందర్భం ఒకసారి ఆగుతాం, మనం ట్రాన్సాక్షన్ కరెక్ట్గా చేసిన క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ పిన్ ఎంటర్ చేసే టైం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అది ఉండదు, ఎందుకంటే మీరు ఫేస్ రికగ్నిషన్ లేకపోతే ఆ ఫింగర్ ప్రింట్ ఇస్తే కనుక వెంటనే పేమెంట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం అటు ఉంది, కొంచెం ఇటు ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక విప్లవాత్మకమైన మార్పు అనే పాత్ర అయితే మాత్రం చెప్పుకోవచ్చు. బట్ ఇంతవరకు అయితే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మాత్రం ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఏం రాలేదు. బట్ ఇది అక్టోబర్ 8 నుంచి అందుబాటులోకి రాబోతుందని కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇది కనుక అమల్లోకి వస్తే లాభమా నష్టమా? ఒకవేళ లాభ నష్టాలు ఉంటే కనుక ఎంత శాతం ఉండొచ్చు, ఎంత మేరకు ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.